బెంగాల్కి పెద్ద ఎత్తున రైళ్ళు బస్సులు. మనకి అటుకి ఉన్న తేడా ఏంటంటే, మనకి ఎలక్షన్స్ అప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి చోట మన రాజకీయ పార్టీలే వెహికల్స్ పెట్టి తీసుకొస్తాయి. అవసరమైతే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల వాళ్ళు, ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాల వాళ్ళు, ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళు, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఎంపీ క్యాండిడేట్స్ వాళ్ళు పెడతారు వెహికల్స్. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల ఓట్లు కాబట్టి. ఆ తర్వాతన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ కొంతమంది రిటర్న్ కూడా ఏర్పాటు చేస్తారు, కొంతమంది ఇక రిటర్న్ పట్టించుకోరు. ఇప్పుడు బెంగాల్కైతే రైళ్ళు అంటే అక్కడ మనకి మళ్ళీ నాయకులు పెట్టేది తక్కువ, జనమే వెళ్తున్నారు. ఇప్పుడు ఎగబడి వెళ్తున్నారు. 77 రైళ్లల్లో ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు అన్నటువంటిది పెద్ద ఎత్తున. পরিবর্তন হচ্ছে হচ্ছে ২৬-এর নির্বাচন তৃণমূলের হবে বিসর্জন। এসআইআর এর পরে মৃত ভোটার নাই, ছাপ্পা মারার সুযোগ নাই, ভুয়া ভোটার নাই। అక్కడ విషయం వల్ల ఏంటంటే, ఏ పార్టీకి ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది. బీజేపీని ఓడగొట్టడం కోసం ఎక్కడెక్కడ ఉన్నటువంటి బెంగాలీలందరూ ఆత్మగౌరవంతో వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ని ఓడగొట్టడం కోసం ఇంతకుముందు అంతగా ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళు కూడా ప్రత్యేకించి వస్తున్నారన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అక్కడ చెప్తున్నాయి అన్నమాట.